నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. ఈ వారంలో జరిగిన ముఖ్యమైన పరిణామాలకు సంబంధించి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం భారతదేశంపై ఏ విధంగా ఉంటుందనే అంశానికి సంబంధించి భారతీయ దృక్కోణంలో ఆయా అంతర్జాతీయ పరిణామాల్ని ఎలా చూడాలనే అంశానికి సంబంధించి ఈ వారం గ్లోబల్ రౌండప్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో ముఖ్యంగా మనకు కనబడుతోంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఈ ఆఫ్ఘన్ పరిణామాలు ప్రపంచం మొత్తాన్ని ఒక రకంగా నిశ్చేష్టుల్ని చేసిన పరిస్థితి. భారతదేశానికి సంబంధించి ఎటువంటి సవాళ్లు ఉంటాయి అండ్ ఆఫ్ఘన్ పరిణామాలని ప్రపంచ దేశాలు ఏ దృక్కోణంలో చూస్తూ ఉన్నాయి అండ్ అమెరికా ప్రేక్షక పాత్రని ఎలా చూడాలి అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ అంశానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో ఉన్న అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అండ్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. అదేంటంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది నాకు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుత పరిణామాలు అమెరికా పతనానికి నాందిగా ఆయన పేర్కొంటూ ఉన్నారు. ఎందుకు ఇటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, దీని వెనకాల ఉన్న కథా కమామిషు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫ్ఘన్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది అండ్ ఈ పరిణామాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా మీరు నాకు అది ఆ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతోంది. అఫ్కోర్స్ అమెరికా అగ్రరాజ్యమైన అమెరికా పతనము అనేది చాలా వరకు చెప్పాలంటే అది అంత సింపుల్ విషయమేమి కాదు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న ఈ పరిణామాలు అమెరికా పతనానికి నాంది అంటున్నారు మీరు. సరే, అమెరికా పతనం అవ్వబోతోంది అనడానికి ఇది ఒక సంకేతమని మీరు చెప్తున్న మాట కనబడుతుంది. సరే, ఈ సస్పెన్స్ని నేను కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే కొంతసేపు మనం అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడి దానికి ఎందుకు ఆ వ్యాఖ్య చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్, ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజున్న పరిస్థితుల్లో అక్కడ మహిళల నుంచి వ్యతిరేకత వస్తోందనే వార్తా కథనాలు వింటూ ఉన్నాం. పూర్తిగా తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్ళిపోయిందన్న మాటను మొన్న మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు అమ్రుల్లా సాలే లాంటి నాయకులు కొంత రిటాలియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు వింటూ ఉన్నాం. సో పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్ళిపోలేదన్న సంకేతాలు కూడా ఒక రకంగా వినిపిస్తున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి? గత వారం రోజులుగా అక్కడ ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. ఓకే, తాలిబాన్ అయితే కాబూల్ని కబ్జా చేసేసుకున్నారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ ఆ దేశం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కాబూల్ మొత్తం వాళ్ళ కంట్రోల్కి వచ్చింది. అంతకంటే ముందరే వాళ్ళు మిగతా ప్రావిన్సెస్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. మనకు తెలిసిన విషయమే అది. ఎప్పుడైతే వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయిందో టెక్నికల్గా ప్రభుత్వం కొలాప్స్ అయిపోయింది. ఓకే, ప్రభుత్వం పని చేయట్లేదు. అన్ని డిపార్ట్మెంట్లు మూసేస్తున్నాయి. ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప, హాస్పిటల్స్ తప్ప మిగతా అన్నీ కూడాను బంద్ ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్స్, ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే 3 లక్షల మంది పేరు చెప్తున్నారు వాళ్ళు, 3.5 లక్షలు అంటున్నారు. 3,52,000 అని చెప్పేసి ఒక అంచనా మనం విన్నాము. దాంట్లో 1 లక్షకు రమారమి గోస్ట్ సోల్జర్స్, వాళ్ళు లేరు కానీ వాళ్ళ పేరు మీద ఎవరో జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక కథనం వింటున్నాం మనం. ఓకే, సో ఏదేమైనా 2,2.5 లక్షల మంది ఉన్నారు అక్కడ. 2.5 లక్షల సైన్యము ఏమైపోయారు వాళ్ళు? కొంతమంది తాలిబాన్లో కలిసి ఉండొచ్చు కాక, బట్ మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి కూర్చున్నారు. సామాన్ ఉంది వాళ్ళ దగ్గర, ఎంతో అమ్యునిషన్ ఉంది. వాళ్ళ మిలిటరీ క్యాంటన్మెంట్స్లో ఉన్న సామాన్ అంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. తాలిబాన్ కొంత కబ్జా చేసి ఉండొచ్చు కానీ వీళ్ళు ఆల్రెడీ తీసుకుని దాన్ని ఎక్కడ దాచిపెట్టారో మనకు తెలియదు అది. సో మొత్తానికి అక్కడ సైన్యం కావచ్చు లేదా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడాను స్తంభించిపోయినాయి. వారం రోజుల నుంచి ఏమీ జరగలేదు. బ్యాంకులు తెరవలేదు, విత్డ్రా చేసుకోవాలంటే పైసలు లేదు, ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు, ఏం జరగట్లేదు. బిజినెసెస్ అన్నీ మూసేసి ఉన్నాయి. కాబూల్లో ఏవో 4-5 షాపులు తెరిచే ప్రయత్నం కొంతగా చేశారు కానీ అదర్వైజ్ మొత్తం కంప్లీట్ మూతపడింది అక్కడ. ఈ నేపథ్యంలో అది ఎక్కువ కాలం నడవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని రన్ చేయాలి. శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ మా మౌలిక సదుపాయాలు ఉండాలి కదా. దాన్ని ఎలా కాదనలేం మనం. జనరల్ అడ్మినిస్ట్రేషను, రోడ్లు, మరమ్మతులు చాలా ఉంటుంది. ప్రభుత్వం అంటే చాలా ఉంటుంది. ఇంతవరకు మీరేమో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మాత్రమే. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీ ఫండ్స్ ఎక్కడొచ్చినా మీకు నడిచిపోతుంది. అక్కడి నుంచి మన ఓపియం ట్రేడ్, డ్రగ్స్ ట్రేడ్ నుంచి మీకు కొంత పైసలు వచ్చేది, దాంతో నడిపించుకున్నారు. కొంత దానంగా వచ్చేది పాకిస్తాన్ నుంచో చైనా నుంచో దాంతో నడిపించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని రన్ చేయాలి. ఇప్పుడు ఏదో మీ తాలిబాన్ ఆర్గనైజేషన్ కాదు రన్ చేయవలసింది. తాలిబాన్ ఆర్గనైజేషన్ తిప్పికొడితే 1,00,000, 1,50,000, 2 లక్షలు దాటి ఉండరు.
దాంట్లో 70-80 వేల మంది సైనికులు అయితే మిగతా వాళ్ళు సపోర్ట్ స్ట్రక్చర్స్ అంతా కలిపితే 2 లక్షలు ఉంటారు మహా అంటే. కానీ మీరు 3.5 కోట్ల జనాభాని మీరు ఇప్పుడు రన్ చేయాలి. మీరు ఎలా రన్ చేస్తారు? మీరు ఆ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వకపోతే ఎవడొచ్చి పని చేయడు. కాబట్టి ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోయింది. అమెరికా వచ్చేసి మీ ఫండ్స్ అన్నీ అమెరికాలో ఉన్నటువంటి ఫారెక్స్ అంతా ఫ్రీజ్ చేశారు. IMF రావాల్సిన ట్రాంచ్ని వాళ్ళు ఆపేశారు. అలాగే కొంత పైసలు అష్రఫ్ ఘనీ కూడా తనతో పాటు తీసుకువెళ్ళిపోయిన ఉదంతా మనం చూసాం. మనం ఈ పరిస్థితిలో అక్కడ మొత్తం స్తబ్దమైపోయింది. ప్రభుత్వం ఏది ఏర్పాటు చేస్తే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ దాని కాళ్ళ మీద నిలబడగలదో దా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హమీద్ కర్జాయ్, అబ్దుల్లా తర్వాత గుల్బుద్దీన్ హెక్మతియార్, వీళ్ళు ముగ్గురు కూడాను గతంలో చాలా కీలక పాత్ర వహించిన వాళ్ళు. దాంట్లో 2 ఆల్రెడీ ప్రెసిడెంట్స్గా ఉన్నారు. అబ్దుల్లా యాక్చువల్గా ఎలక్షన్ గెలిచినా కానీ కూడా అది డెమోక్రసీని ఏమంటారంటే ఒక విధమైన దానివల్ల అమెరికా చేసినటువంటి తప్పిదం వల్ల మొత్తం అబ్దుల్లాకు వచ్చినటువంటి మ్యాండేట్ని పక్కన పెట్టేసి అష్రఫ్ ఘనీని ముందుకు తీసుకొచ్చింది అమెరికా. ఓకే. సో ప్రజల మ్యాండేట్ని వాళ్ళు తిరస్కరించారు అమెరికా, లిటరల్గా చెప్పాలంటే. ఈ నేపథ్యంలో బట్ ఆయన చాలా పాపులర్ లీడర్ అబ్దుల్లా, ఎస్పెషలీ తాజిక్స్ అండ్ ఉజ్బెక్స్లో ఆయన మంచి పాపులర్ లీడర్. వీళ్ళందరూ కూడా తాలిబాన్తో చర్చిస్తున్నారు. తాలిబాన్కి వీళ్ళ అవసరం ఉన్నది, వీళ్లకు రెలవెన్స్ కోసం తాలిబాన్తో చర్చించాలి. ఇద్దరికీ అవసరాలు ఉన్నాయి. తాలిబాన్ తను సొంతంగా ఇప్పుడు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని రికగ్నైజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు? బహుశా ఇప్పుడు మనకు తెలిసినంత మటుకు 4 దేశాలు మాత్రమే ఎంబసీలు అక్కడ ఉన్నాయి కాబూల్లో. ఒకటి చైనా, 2 పాకిస్తాన్, 3 ఇరాన్, 4 రష్యా. 4 మాత్రమే ఉన్నారు, మిగతా అందరూ వెకేట్ చేశారు. అంటే రాబోయే రోజుల్లో మనం వీళ్ళ 4 తాలిబాన్ రికగ్నైజ్ చేయబోతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. మిగతా ప్రపంచం అంతా రికగ్నైజ్ చేయదు. అలాంటప్పుడు వీళ్ళ 4 నుంచే ఫండింగ్ రావాలి కొంతకాలం. కానీ బ్రాడ్ బేస్డ్ కన్సెన్సస్ ఉండి దాంట్లో ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా తాలిబాన్ ఏతరులు ఎవరైతే ఉన్నారో, మన హమీద్ కర్జాయ్ లాంటి వాళ్ళు లేదా మన అబ్దుల్లా లాంటి వాళ్ళు, వీళ్ళని కనుక దాంట్లో ఇంక్లూడ్ చేయగలిగితే బహుశా ఇంకొన్ని దేశాలు దాన్ని యాక్సెప్టెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. బహుశా ఈవెన్ అమెరికా యాక్సెప్ట్ చేస్తుందేమో మనకు తెలియదు. ఆ దిశగా ఇప్పుడు పావులు కలుపుతున్నారు. అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఇంత లోపల నువ్వు చెప్పినట్టు అక్కడ పంజషీర్ వ్యాలీలో వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను నేను ఇప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి తను డిక్లేర్ చేసుకోవడం జరిగింది. మా చట్టం ప్రకారం ప్రెసిడెంట్ చంపేయబడ్డాడో, ప్రెసిడెంట్ దేశం నుంచి వెళ్ళిపోతే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అవుతాడని మా చట్టంలో ఉంది. ఆ చట్టం ప్రకారం నేనే ప్రెసిడెంట్ అయ్యాను ఇప్పుడు అని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. ఆయన అహ్మద్ షా మసూద్ కొడుకైన అహ్మద్ మసూద్ అన్న అతనితోటి చర్చలు జరుపుతున్నాడు. అక్కడ కొంత సైన్యం వాళ్ళకు ఉన్నది. అక్కడ అహ్మద్ షా మసూద్ సైన్యం ఏదైతే ఉన్నదో ఆయన కుమారుడు రన్ చేస్తున్నాడు. అక్కడ పంజషీర్ వ్యాలీని ఈ రోజు దాకా కూడా తాలిబాన్ ఎప్పుడు జయించలేదు. గతంలో నార్దర్న్ అలయన్స్ ఉన్న ప్రాంతం అది. ప్రస్తుతానికి నార్దర్న్ అలయన్స్ అంటే ఏమీ లేదు. రషీద్ దోస్తం ఆయన మజారి షరీఫ్కి వచ్చి ఇమ్మీడియట్గా ఆయనకు కావాల్సిన సామానో బంగారమో ఏముందో అవి తీసుకొని ఆయన ఉజ్బెకిస్తాన్ వెళ్ళిపోయాడు ఆయన. కానీ పంజషీర్ వ్యాలీలో నుంచి మొదలైనటువంటి రెసిస్టెన్స్కి బహుశా ఆయన బయట నుంచి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అలాగే వాళ్ళు కొంత దక్షిణ ప్రాంతంలో ఉన్న కొంత ప్రాంతాలని, పంజషీర్ వ్యాలీ నుంచి దక్షిణంగా ఉన్నటువంటి కొంత ప్రాంతాలని వాళ్ళు రీఆక్యుపై చేసుకోగలిగారు వీళ్ళు. అమ్రుల్లా సాలే యొక్క టీం బాగ్రామ్ ఎయిర్ బేస్కి చాలా సమీపంలో ఉన్నారు వాళ్ళు. ఓకే. బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇంకా వాళ్ళ కంట్రోల్లో లేదు, కానీ బాగ్రామ్ ఎయిర్ బేస్ని వాళ్ళు కావాలంటే కబ్జా ఒకవేళ వాళ్ళకి స్తోమత ఉంటే దాన్ని కబ్జా చేసుకుంటే కానీ పెద్ద అసెట్ వాళ్ళకి. నేను బాగ్రామ్ ఎయిర్ బేస్ ఒక పెద్ద స్థానిక స్థావరం, అంత పెద్ద అసెట్స్, అంత పెద్ద పటిష్టంగా తయారు చేసినది ఇంకా ప్రపంచంలో ఇంకోటి లేదు. అంటే అమెరికాలో కాకుండా అమెరికాయేతర ప్రాంతంలో ఎక్కడ అంతటి గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్కి ఎక్కడా లేదు బాగ్రామ్ ఎయిర్ బేస్కి ఉన్నంత. కాబట్టి దాని దగ్గరలో సమీపంలో ఉన్నారు వాళ్ళు. మరి ఫైనల్గా తాలిబాన్ దాన్ని కాపాడుకోగలుగుతుందా లేదా వీళ్ళు తాలిబాన్ ఓడించి దాన్ని కబ్జా చేసుకుంటారో చూడాలి మనం. ఎటొచ్చి ఆయన పంజషీర్ వ్యాలీలోనే ఉన్నాడు. ఆయన పంజషీర్ వ్యాలీని వీళ్ళు ఎవరైనా వచ్చి ఆయనకు సహాయం చేయడానికి రావాలంటే కనుక వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అయితే ఎవరికి అనుమతించదు, ఇరాన్ కూడా అనుమతించదు. ఇంక వస్తే తాజికిస్తాన్ నుంచో ఉజ్బెకిస్తాన్ నుంచో రావాలి.
తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళ మరి అమెరికా దగ్గర నుంచి ఎన్ని మిసైల్స్ తాలిబాన్ చేతిలో పడ్డాయో మనకు తెలియదు. కరెక్ట్. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ని వాళ్ళు కాల్ చేయొచ్చు. సో ఇమ్మీడియట్గా మనకు వాళ్ళు తట్టుకోగలరా లేదా అన్నది మనకు తెలియదు. ఇంకా కొన్ని రోజులు, వారం 10 రోజులు, 2-3 వారాలు అవుతాయి. కానీ మనకు స్పష్టంగా ఎవరు గెలవబోతున్నారో, నిజంగా ఈ రెసిస్టెన్స్ అనేది నిలుస్తుందా లేదా తాలిబాన్ యొక్క ఇప్పుడు మొత్తం దేశం కబ్జా అయిపోయింది కాబట్టి వాళ్ళు గతసారి చేసిన మిస్టేక్ చేయకుండా వాళ్ళు పంజీర్ వ్యాలీని కూడా వాళ్ళు మళ్ళీ జయించగలుగుతారా అన్నది మనం ఇమ్మీడియట్గా చెప్పలేము. ప్రస్తుతానికైతే అది నడుస్తున్నది. అలాగే మొన్న 2-3 రోజుల క్రితం వాళ్ళకు ఇండిపెండెన్స్ డే జరిగింది. ఇండిపెండెన్స్ డే జరిగినప్పుడు అంటే ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ అష్రఫ్ ఘనీ ఉన్నప్పుడు వాళ్ళ అఫీషియల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ తీసుకొని, ఆ జెండా తీసుకొని అందరూ వీధుల్లో వెళ్తుంటే మనకు చాలా వీడియోలు వచ్చాయి. వాళ్ళు వచ్చి వాళ్ళ చేతిలోంచి ఆ జెండా లాక్కొని తాలిబాన్లు వాళ్ళని కొట్టి వెళ్ళడము, ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్లయితే ఫైరింగ్ చేసి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కొంత రెసిస్టెన్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇమ్మీడియట్గా ఇటువంటివి కొంత రెసిస్టెన్స్ ఉన్నా కానీ ఇది దీర్ఘకాలికంగా సస్టైనబుల్ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. ఓకే. అల్టిమేట్గా ఒక పైశాచికమైనటువంటి శక్తి ముందర వీళ్ళు నిలబడగలరా లేదా అన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. వాళ్ళు ఫైరింగ్ అవన్నీ చేసి చంపడం మొదలుపెట్టిన తర్వాత ఎవరు కూడా తట్టుకోలేరు. ఎవరి ప్రాణం వాళ్ళకి ప్రాణం కదా, ప్రీతి. కాబట్టి వాళ్ళు ఎవరు దాన్ని ముందర ఎంత రెసిస్టెన్స్ చేయగలరో లేదో చూడాలి. ఇప్పుడైతే 100 మంది ఉన్నారు, 100 మందిలో ఫైరింగ్ చేస్తే 3 చనిపోయారు. రేపు 100 మంది వస్తారా? ఫైరింగ్ చేస్తే 3 చనిపోయారు కదా అని చెప్పి రేపు 10 మందే రావచ్చు, 10 మందిని చంపేయచ్చు. అందుకని ముందు ఏమవుతుంది అని మనం ప్రెడిక్ట్ చేయలేము. ఓకే. ఇప్పటికీ ఉన్నట్టు సూచనల ప్రకారం అయితే మాత్రం వాళ్ళు ఒక PR క్యాంపెయినింగ్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం అంతా కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడము, మేము అది చేస్తాం, ఇది చేస్తాము, స్త్రీల హక్కులు కాపాడతాము, ఇటువంటి చాలా చెప్పి వెస్ట్రన్ మీడియాని వాళ్ళకి సింపథైజర్స్గా వాళ్ళు మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ రికగ్నిషన్ కోసం చూస్తున్నారు. తాలిబాన్ రికగ్నిషన్ కోసం వాళ్ళు పావులు కలుపుతున్నారు. కానీ కాబులే కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ దాటి చాలా ఉన్నది. దాంట్లో కూడా మీకు కెమెరాలు రీచ్ అయినటువంటివి కొంత భాగాలు మాత్రమే మీరు కవర్ చేయగలుగుతున్నారు. మీరు కవర్ చేయలేనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఒక స్త్రీ పైలట్ని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపి చేసినట్టు ఉదంతం మనం చూసాం. మనం సో వాళ్ళ టీవీ యాంకర్స్ అందరినీ రావద్దని చెప్పడం చూసాం మనం. అంటే మేము స్త్రీల హక్కులు కాపాడతామని మీరు చేస్తున్నది ఏంటి? షరియా అంటున్నారు కదా. షరియా ఆల్రెడీ ఆఫ్ఘాన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. వీళ్ళు కొత్తగా చెప్పింది ఏం కాదు. ఆఫ్ఘనిస్తాన్ కాన్స్టిట్యూషన్ షరియా ప్రకారమే నడుస్తున్నది, ఇప్పుడున్నట్టు కాన్స్టిట్యూషన్ కూడా. ఓకే. షరియా ఇంప్లిమెంట్ చేయాలన్న దాంట్లో ఇద్దరి మధ్యలో ఎటువంటి విభేదము లేదు. కానీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది దాని ఇంటర్ప్రిటేషన్ ఒకటే తేడా ఉన్నది. ఆఫ్ కోర్స్ ఇంటర్ప్రిటేషన్ ఒకటే తేడా. తాలిబాన్ ఇంటర్ప్రిటేషన్కి వీళ్ళ ఇంటర్ప్రిటేషన్కి తేడా ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా షరియాకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించుంటే వాళ్ళ పట్ల చేసినటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో అది తాలిబాన్కి ఏమీ తీసుకోకుండా జరిగాయి. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ప్యూ సర్వేలో 99% వాళ్ళు షరియా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తాలిబాన్ పెద్ద ఏదో సపరేట్గా చేస్తుంది అనే దానికి ఇదేమీ లేదు. ఏదో కొంత కాబుల్లో కొంత ఇంగ్లీష్ నేర్చుకుని, కొంత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నట్టు కొంత చిన్న వర్గం మాత్రమే దీనివల్ల ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా రూరల్ ఆఫ్ఘనిస్తాన్లో గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో పోతే కనుక వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అంత దారుణంగానే ఉన్నాయి. అక్కడ ట్రైబల్ సొసైటీస్ అలాగే ఉన్నాయి. వాళ్ళ స్త్రీని వాళ్ళు బయటికి వెళ్ళనివ్వరు. వాళ్ళు బూర్ఖా వేసుకునే వెళ్ళాలి. అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉన్నా, అమెరికా ఉన్నా కానీ కూడా వాళ్ళు అలాగే చేశారు వాళ్ళు. సో మెజారిటీ ఆ సొసైటీ ఇప్పటికి కూడా ఇంకా ఆ పాత మనస్తత్వంలోనే ఉన్నారు. కాబట్టి తాలిబాన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఈ రూరల్ ఏరియాస్లో పెద్ద మార్పులేమి ఉండవు. ఒక ప్రభుత్వం మారిండొచ్చు కానీ వాళ్ళ జీవన శైలిలో పెద్ద మార్పులేమి ఉండవు. అది నేనేం చూడట్లేదు. ఓకే. అల్టిమేట్గా ఈ వచ్చే వారం 10 రోజుల లోపల ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వం ఏ ఫార్మ్లో వస్తుంది కరెక్ట్ అని చూసి దాని ఆధారంగా దేశాలన్నీ దాన్ని స్పందిస్తాయి. రష్యా యొక్క రిప్రజెంటేటివ్ కబులోవ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మోరర్లెస్ ISI పేరోల్లో ఉన్నట్లే మనం భావించాలి. భారత వ్యతిరేకంగా రష్యన్ అంబాసిడర్ అయినా కానీ కూడా మనకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నాడు ఆయన. పాకిస్తాన్ చెప్పిందే ఆయన వింటున్నాడు. ఇన్ఫ్యాక్ట్
ఆఫ్ఘనిస్తాన్లో మీకు శాంతి కావాలంటే కాశ్మీర్ సొల్యూషన్ కావాలి అని అంటున్నాడు ఆయన. కాశ్మీర్కి ఆఫ్ఘనిస్తాన్కి లింక్ పెట్టింది పాకిస్తాన్ తప్ప ఎవరు చేయలేదు, దాన్ని సమర్థిస్తున్న వ్యక్తి అతను. అందుకని మాస్కోలో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు భారతదేశాన్ని ఎక్స్క్లూడ్ చేశాడు అతను. ఫస్ట్ టైం మనకు రష్యాకి ఎంత సంబంధాలు ఉన్నా కానీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ చైనా, పాకిస్తాన్, రష్యా ముగ్గురు కూర్చున్నారు, కానీ భారతదేశాన్ని ఎక్స్క్లూడ్ చేశాడు ఇతను. కాబట్టి రష్యా ఎటువంటి పావులు కలుపుతుందో చూడాలి. రష్యన్ ఎంబసీ ఇంకా అక్కడ వదిలి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు ఆయన. కాబట్టి రష్యన్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఏం చేస్తారో అది దానివల్ల మనకేమైనా విఘాతం కలుగుతుందేమో అది కూడా ఒకటి చూడాలి. ఇంగ్లాండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు ఏం చేస్తారో చూసిన తర్వాత రికగ్నైజ్ చేయాలో లేదో మేము ఆలోచన చేస్తాము అన్నాడు. అంటే అవుట్ రైట్గా మేము దీన్ని రికగ్నైజ్ చెయ్యము అని స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన. కరెక్ట్. ఇచ్చే సూచనగానే ఆయన మాట్లాడాడు ఆయన. అంతకంటే దౌర్భాగ్యపు స్టేట్మెంట్ వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే ఉన్నాడో అతను, అంటే వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా దౌర్భాగ్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. వాళ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసి కొంత వాళ్ళ క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకునేదని మనకు సమయం ఇవ్వాలి, వీళ్ళు ఐసిస్ కంటే కొంత మెరుగైన ఇన్స్టిట్యూషన్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం మనం. అది చాలా దౌర్భాగ్యం. అది అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి నువ్వు క్రెడిబిలిటీ ఎందుకు ఇస్తున్నావు? సో వెస్ట్లో ఈ కన్ఫ్యూషన్ అంతా మనకు చాలా చూస్తున్నాము. ఒక వారం 10 రోజుల్లో దీనికి తెరపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ అంటే వెస్ట్లో కన్ఫ్యూజన్ ఒకవైపు ఉన్నది, ఓకే రైట్, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ అమెరికా, మీరు లాస్ట్ టైం కూడా చాలా క్లియర్గా చెప్పారు, అసలు అమెరికా ఘోరంగా విఫలమైపోయింది ఈ ఆఫ్ఘనిస్తాన్ని హ్యాండిల్ చేయడంలో అనేది. మీరు ఎందుకు అన్ని $3 ట్రిలియన్ ఆల్మోస్ట్, రైట్, అంతే కదా, అంత ఖర్చు $2.2 ట్రిలియన్ ఖర్చు చేసి చివరికి ఏం సాధించామంటే ఏమీ సాధించని క్రమంలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం మళ్ళీ అంతకుముందు ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్నప్పుడు అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిస్థితి. ఏమీ చేయలేని దుస్థితిలో అమెరికా ఉందా? దీన్నే మనం అమెరికా పతనానికి నాందిగా చూడాలా? సో మీ ఎక్స్ప్రెషన్ ఏంటి దీని నిజానికి సంబంధించి? పెద్ద పెద్ద రాజ్యాలు, పెద్ద పెద్ద సైన్యాలు ఉన్నప్పుడు అసలు వీళ్ళు సూపర్ పవర్స్, వీళ్ళు ఓడిపోలేరు అన్నటువంటి రాజ్యాలు కూడా ఓడిపోయాయి. మన చరిత్రలో చూస్తే పెద్ద పెద్ద బైజాంటైన్ ఎంపైర్ కావచ్చు, లేదా ఈజిప్షియన్ ఎంపైర్ కావచ్చు, లేదా ఎందుకు రోమన్ ఎంపైర్ కావచ్చు, ఎన్నో కొలాప్స్ అయినాయి. అశోకుడు తర్వాత మగధ సామ్రాజ్యం కొలాప్స్ అయింది. ఎన్నో రాజ్యాలు పోయినాయి. సోవియట్ యూనియన్ చూసాం మనం. సోవియట్ యూనియన్ సూపర్ పవర్, సెకండ్ మోస్ట్ సూపర్ పవర్, కొలాప్స్ అయిపోయింది అది. యూకే, గ్రేట్ బ్రిటన్ పెద్ద సూపర్ పవర్, రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదైనా కానీ సూపర్ పవర్ అన్నది కొంతకాలం మాత్రమే ఉంటారు, దాని తర్వాత క్షీణదశ అన్నది వచ్చి తీరుతుంది. అది ఎక్కడ వస్తుందంటే సైన్యం వల్ల కాదు. సైన్యము, సేన బలగము, ఆ శక్తి, ఎకానమీ ఇంకా వాళ్ళ దగ్గర ఉండవచ్చు కాక, సిద్ధాంతపరంగా మార్పులు వచ్చినప్పుడు సిద్ధాంతం ఓడిపోతుంది. ఎప్పుడు కూడాను ఇటు ఐడియాలజీ ఓడిపోతుంది. ఐడియాలజీ ఓడిపోగానే దీనికి భిన్నంగా ఉన్నటువంటి అగ్రెసివ్ ఐడియాలజీ ఏదైనా వచ్చిందంటే దాని ముందర ఈ దాసోహం అంటుంది. ఐడియాలజీ ఏమిటి? చాలా ఈ దేశాలన్నీ ఏమవుతాయంటే ఒక బలమైన శక్తి పుంజుకున్న తర్వాత ఒక విధమైన శాంతి దూతలు అయిపోతారు వాళ్ళు, శాంతి కాముకులు అయిపోతారు. ఆ దేశాన్ని రక్షించుకునే పని వదిలేసి ఆ విలాసాల్లో, భోగాల్లో, వాళ్ళ యొక్క ధనము, సంపత్తి, దీంట్లో వాళ్ళు నిమగ్నమై ఉండిపోతారు. వాళ్ళు ఎందుకోసం ఇంతటి శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించారన్నది మర్చిపోతారు వాళ్ళు. అప్పుడు ఒక చిన్న పవర్ఫుల్ ఏదైనా సైన్యంతో ఎవరైనా వచ్చారంటే వీళ్ళు కొట్టి పడేయగలరు. చరిత్ర అంతా అదే చూసాం మనం. 1,00,000 సైన్యం తీసుకొని ఇబ్రహీం లోదీని 10,000 సైన్యంతో బాబర్ వచ్చి కొట్టిపోయాడు. ఏదైనా చూసుకోండి, చరిత్రలో ఎక్కడ తీసినా ఇదే ఉంటుంది. గెలిచిన వాడు చాలా తక్కువ సైన్యంతో వస్తాడు, ఓడిపోయిన వాడు చాలా పెద్ద సైన్యము, చాలా బలగము, పెద్ద సామ్రాజ్యము, ఎకానమీ ఉన్నా కానీ ఓడిపోతాడు. సిద్ధాంతపరంగా వీళ్ళు చేసే తప్పులు ఇవి. ఎప్పుడు కూడాను మన స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి, మన శక్తిని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. ఆ బలాన్ని ఎప్పుడు తగ్గించుకోరాదు. అది ఎప్పుడైతే సిద్ధాంతపరంగా మీరు మారడం మొదలు పెడతారో అప్పుడు మీ పతనం స్టార్ట్ అవుతుంది. ఏ సిద్ధాంతం ఇక్కడ సమస్య? ఇక్కడ వీళ్ళ డెమోక్రసీలో ఫస్ట్ కన్ఫ్యూషన్. అమెరికాలో మనం చూసాము, ట్రంప్కిను బైడెన్కి మధ్యలో బైడెన్ యొక్క విక్టరీ అనేదే పెద్ద ప్రశ్నార్థకం. అది ఎంత ఫ్రాడ్ జరిగిందో మనం చూసాం. అది
అలాగే సోషల్ మీడియాలో ఏం చేసాం చూసాం. డెమోక్రసీ అయితే ట్రంప్ గారికి ఆయన మాటల్లో ఆయన చెప్పుకునేటువంటి అధికారం లేదా? ఆయన ట్విట్టర్ నుంచి ఫేస్బుక్ నుంచి మీరు తీసేస్తారా? తాలిబాన్ మాత్రం వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ఉండొచ్చా? అంటే తాలిబాన్ కంటే దారుణమా ట్రంప్? కరెక్ట్. అంటే మీలో డెమోక్రసీలో మీకు అంటే డెమోక్రాట్స్ ఏది చెప్తే అదే డెమోక్రసీ, డెమోక్రాట్స్కి భిన్నంగా రిపబ్లికన్స్ ఏది చెప్తే అది డెమోక్రసీ కాదా? అది మీలోనే ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు మీరు బయట ఏం మీరు ఇంపోజ్ చేయగలరు? మీరు సిద్ధాంతపరంగా మీలోనే లోపల ముసలం పుట్టింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ అని చెప్పేసి, బ్లాక్ లైవ్ మ్యాటర్స్ అన్నది ఇన్ఫ్యాక్ట్ దాన్ని జార్జ్ ఫ్లాయిడ్ చావుని డెమోక్రాట్స్ అంతా చాలా పెద్ద ఆయన పెద్ద షహీద్ కింద చూపించేసి ఆయన ఏదో మార్టార్ కింద చూపించి అంత ప్రొజెక్ట్ చేశారే. అతను పెద్ద క్రిమినల్, ఒక క్రిమినల్ యాక్ట్ అయింది. ఒక ఇన్సిడెంట్, అది ఒక ఇన్సిడెంట్. వాడు రేసిస్ట్గా చేశారు, వాడిని పనిష్ చేయండి, అయిపోయింది, అక్కడిదక్కడ మీరు క్లోజ్ చేయాలి. కానీ ఇంత రైట్స్ జరిగి ఇంత వాళ్ళు విధ్వంసం సృష్టిస్తే దాని పట్ల మీరేం మాట్లాడరే? మీ ఎకానమీ దెబ్బతినింది, మీ ఎకానమీ పట్ల ఉన్నటువంటి గౌరవం దెబ్బతినింది. అందరికీ సెక్యూర్డ్ ప్లేస్ కాదు అని అనుకున్నారు. మీరు అమెరికాలో చూస్తే షాప్స్ అన్నీ కూడా గ్లాస్ ఉంటుంది, రాత్రి లైట్లు ఉండి తెరిచేసి ఉంటాయి, అంటే సెక్యూర్డ్ అని మనకేం భయం లేదన్న పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? ఎప్పుడొచ్చి మీ షాప్ లూట్ చేస్తారో తెలియదు. అంటే లా అండ్ ఆర్డర్ని మీరు పక్కన పెట్టి మీ సిద్ధాంతం ఏంటి? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మీరు సిద్ధాంతం మొదలుపెట్టారు, అది పతనం చెందింది. అది అండ్ డెమోక్రసీలో అన్ని ఒపీనియన్స్కి మీరు ఈక్వల్ స్పేస్ ఇవ్వాలి. అవును, మీరు నమ్మకపోవచ్చు, మీరు దాన్ని అపోజ్ చేయొచ్చు, మీరు స్పేస్ ఇవ్వాలి కదా. స్పేస్ లేకుండా ట్రంప్ని తీసేయడం, సో అక్కడే పతనం మొదలైంది. ఇప్పుడు ఒక్కొక్క అంశం సార్, అమెరికా బలం ఎప్పుడూ కూడా కేవలం అమెరికా మీదనే కాదు, అమెరికా పెద్దన్నలాగా ఉంటుంది. తన కూటమి దేశాలు ఉంటాయి కదా, వాటన్నిటి బలం కూడా అమెరికా బలంగా కనబడుతుంది. ఇప్పుడు నాటో కానివ్వండి, లేకపోతే ఆ కూటమి దేశాలు కానివ్వండి, వీళ్ళందరినీ లీడ్ చేయగలిగే సామర్థ్యం అమెరికా ఉంది. ఈ దేశాలన్నీ కలిసి వస్తాయన్న నమ్మకం జనరల్గా ఉంటుంది. చిన్న చిన్న దేశాలకు కూడా అమెరికా మే ప్రొటెక్టర్స్ అనే ఒక కాన్సెప్ట్ బిల్డ్ అయి ఉన్నది. ఈరోజు దాని నుంచి బయటకు వస్తున్నట్టుగా మనం భావించాలా? ఈవెన్ లేటెస్ట్గా మీరు లాస్ట్ గ్లోబల్ రౌండప్లో చెప్పారు, ఇజ్రాయిల్ లాంటి దేశాలు కూడా మేము అమెరికా మీద డిపెండ్ అవ్వడానికి లేదు అని ఆలోచించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సో కూటమి నీతి అనేది ఇంకా పనిచేయదా? కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఒబామా దగ్గర నుంచి మెల్లిమెల్లిగా అలయన్స్ నుంచి వీళ్ళు విత్డ్రా అవ్వడం మొదలుపెట్టారు, మనం చూసాం. అది ట్రంప్ దగ్గర ఆయన కూడా అంతే, అమెరికా ఫస్ట్ అని చెప్పేసి చాలామంది అలయన్స్ దూరం అయిపోయాడు ఆయన, అది కూడా చూసాం మనం. బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళాడు ఆయన. క్రమేపీ అమెరికాలో ఆ నేతృత్వ లోపం అన్నది మనకు కనిపిస్తున్నది, క్రమేపీ పడిపోతున్నది. అది ఇదివరకు ఐజెన్హోవర్ లాంటి వాళ్ళు ప్రపంచంలో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అమెరికా ఉండాలి అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి నేతృత్వం అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అది అమెరికా ఫస్ట్, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము, దాని మించి మాకు పట్టదు అని. అంటే దాని పరాకాష్ట బైడెన్ ఇచ్చిన స్టేట్మెంట్, మేము రాష్ట్రాల నిర్మాణంకి మేము వెళ్ళట్లేదు, మా ఇంట్రెస్ట్ అయిపోయింది, మేము వెళ్ళిపోయామంటున్నాడు. అంటే అమెరికా పరిధి దాటి మీరు ఆలోచన చేయట్లేదు. అలాంటప్పుడు మీరు ప్రపంచ నేతగా ఎలా అవ్వగలరు? మీరు అంతే, ప్రపంచానికి నేతృత్వం వహించాలంటే ప్రపంచం గురించి ఆలోచించాలి. మీరు ప్రపంచం గురించి ఆలోచించామో అమెరికా గురించి మాత్రమే ఆలోచించిస్తామన్నప్పుడు మీరు ఆబ్వియస్లీ అది పోతుంది మీకు. అనదర్ కంట్రీ అంతే. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే రాత్రి వెళ్ళిపోయారు ఆగస్ట్ 9వ తారీఖున, నేటో అలైన్స్ కూడా చెప్పలేదు వీళ్ళు, లాస్ట్ మినిట్లో చెప్పారు వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎంబసీని ఖాళీ చేసినప్పుడు మిగతా వాళ్ళ నేటో పార్ట్నర్స్ చెప్పకుండా వీళ్ళు వెకేట్ చేసుకున్నారు. సో అసలు అలైన్స్ పార్ట్నర్స్తో కూడా మీరు సరిగా మంతనాలు చేయకుండా మీ పార్టీకి ఏకపక్షంగా మీరు నిర్ణయం చేసి వెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? జర్మనీకి కానీ జపాన్కి కానీ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళు పెద్ద యాక్సెస్ పవర్స్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వీలు లేదని వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి, మీ మీద న్యూక్లియర్ అటాక్ అవుతాయి కనుక మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామని వాళ్ళ మీద హస్తం ఇచ్చారు. మీరు మిమ్మల్ని నమ్మగలరా ఇప్పుడు వాళ్ళు? కరెక్ట్. చైనా వాళ్ళని అటాక్ చేస్తే కనుక మీరు నిజంగా చైనా మీద ఒక న్యూక్లియర్ యుద్ధం చేయగలరా? నేను చైనాతో ఎందుకు యుద్ధం చేయాలి? జపాన్ పోతే పోయింది, నాకు అమెరికా మీద బాంబు పడకున్నంత వరకు చాలు, నాకు నేను చైనాతో ఏదో మంత్రం చేసుకుంటాను, నా పాటికి నేను కామ్గా ఉంటానంటే కనుక మీ గౌరవం ఏముంటుంది అక్కడ? సో దట్ ఈస్ ద రీజన్. అందుకని జపాన్కి అమెరికా మీద నమ్మకం పోయింది. గ్లోబల్ టైమ్స్ తాలిబాన్ టేక్ ఓవర్ అయిన నెక్స్ట్ డే వాళ్ళు ఇచ్చిన హెడ్లైన్స్ తాలిబాన్ గురించి కాదు వాళ్ళు మాట్లాడింది. రేపు తైవాన్ మీద మేము అటాక్ చేసి వెళ్తే కనుక ప్రగల్భాలు పలికి కొంతసేపు వీళ్ళు గొడవ చేసిన అమెరికా
వాళ్ళు పారిపోతారు, మిమ్మల్ని కాపాడేవాడు ఉండడు అని స్టేట్మెంట్ వీడియో చేశాను. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత నెక్స్ట్ తైవాన్ అని చెప్పారు వాళ్ళు. సో తైవాన్కి మీ మీద గౌరవం ఉంటుందా? వాళ్ళ ప్రాబ్లం మీద వాళ్ళు చూసుకుంటారు కదా. సరే, మనకు అమెరికాకు ఇంతవరకు పెద్ద సంబంధమే లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ మాత్రమే కొంటున్నాం మనము, కాబట్టి మన యుద్ధం మీద మనమే చేస్తాం. ట్రేడ్ అంతే, ట్రేడ్ మన ప్రస్తుతానికి మన యుద్ధం మనమే చేసుకుంటాం, వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. క్వాడ్లో కూడా క్వాడ్ అనేది ఇంకా ఫార్మలైజ్ అవ్వలేదు, అది ఓన్లీ ఒక ఇన్ఫార్మల్ అండర్స్టాండింగే ప్రస్తుతానికి. అది ఫార్మలైజ్ అయినప్పుడు అప్పుడు పరిస్థితి చూద్దాం. ఇంతవరకైతే గల్వాన్కి సంబంధించో లేదా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించో చైనాతో మన శక్తి మేరకే మనం డీల్ చేస్తున్నాం, అమెరికా కోసం వెయిట్ చేయట్లేదు. కాబట్టి మనం ఒక డిఫరెంట్ కేటగిరీలో ఉన్నాం. కానీ వాళ్ళ అలైస్ అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సౌత్ కొరియా పరిస్థితి ఏంటి? రేపు చైనా కానీ నార్త్ కొరియా కానీ సౌత్ కొరియాలో కానీ ఇన్వైట్ చేసిందంటే సౌత్ కొరియాలో అమెరికన్ ఆర్మీ ఉంది. కరెక్ట్. వాళ్ళ ఆర్మీ ఏం చేస్తారు? ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఆర్మీ ఉండగా వాళ్ళు వచ్చి కాబూల్ని కబ్జా చేసుకున్నారే. ఇంకా ఆర్మీ కూడా విత్డ్రా అవ్వలేదు. 31 ఆగస్ట్కి విత్డ్రా అవుతామని చెప్పి వాళ్ళు వచ్చి విత్డ్రా చేసుకుంటే మీ మీద ఏం గౌరవం ఉంటుంది? ఇది నేను చెప్తున్నాను. ఆర్మీ పరంగా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఖర్చు పెట్టేది $800 బిలియన్ ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి వాళ్ళు. అంత ఖర్చు పెట్టి కూడా మీ ఆర్మీ ఎదురుగా ఉండగానే వాళ్ళు వచ్చి కాబూల్ని కబ్జా చేసుకొని వెళ్ళారు. అండ్ మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు, మా మీద అటాక్ చేయకండి, ఎంబసీ మీద అటాక్ చేయనందుకు కృతజ్ఞతలు. అంటే ఇది పతనం కాకపోతే ఇంకేంటి? ఆర్మీ పరంగానే మీకు పతనం చెందారు. అంటే మీకు ఆర్మీ ఉంది, శక్తులు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి. ఈరోజు మీరు తలుచుకుంటే ఆ తాలిబాన్ని ఎంతసేపు మీరు లేపగలరు? ఆఫ్టర్ ఆల్ డ్రోన్ అటాక్స్ చేసో లేకపోతే మీ ఓవర్ ద హొరైజన్ అటాక్స్ చేసో దాన్ని ఆపుండొచ్చు. వాళ్ళు స్కూటర్లలో మోటార్ సైకిళ్ళలో వస్తున్నారు, వాళ్ళకి పెద్ద ట్యాంకులు తోపులు లేవు. వాళ్ళకి మీకు ఇంటెలిజెన్స్ ఉంది, మీకు శాటిలైట్ ఇమేజ్ ఉంది, తలుచుకుంటే మీరు ఎప్పుడైనా ఆపేసి ఉండొచ్చు. సిద్ధాంతపరంగా మీరు ఓడిపోయారు. సిద్ధాంతపరంగా మీలో వీక్నెస్ వచ్చింది. మీలో డెమోక్రసీలోనే మీకు మీ దేశంలోనే మీకు కన్ఫ్యూషన్ ఉన్నది. ఒక ఎత్తు కింద మెక్సికన్ బార్డర్ నుంచి మొత్తం లక్షలాది మంది వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇమిగ్రేషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా మీకు క్లారిటీ లేదు. ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రాకూడదు అని చెప్పి చాలా కష్టపడ్డారు. ఇది గోడ కడతానని చెప్పి ట్రంప్ చెప్పడం, ఇవన్నీ ఎందుకు అంటే కనుక లీగల్గా రండి కానీ ఇల్లీగల్గా రావడానికి వీల్లేదు. ఇల్లీగల్గా వస్తే కనుక మా ప్రజలలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెక్యూరిటీ అంత దెబ్బతింటుంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ దెబ్బతింటాయి. కాబట్టి లీగల్గా రావాలి అన్నది వాళ్ళ అభిప్రాయం. మీరు ఓట్ బ్యాంక్ కోసం మీరు వాళ్ళని విచ్చలవిడిగా వదిలేశారు. తర్వాత మీకు ఐడెంటిటీ కార్డ్ లేకుండానే ఓటు వేయడానికి మీరు సిద్ధపడ్డారు. అంటే మీ డెమోక్రసీలో మీరు అలా చదపురుగులా మీరు తయారైతే ఏమవుతుంది పరిస్థితి? కానీ నిజంగా సార్, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఇంత అరాచకంగా అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే, విజువల్ చూస్తుంటే ఎంత దారుణంగా అనిపిస్తుందో మనం చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లల్ని కూడా అక్కడి ప్రజలు ఆర్మీ వాళ్ళకి ఇచ్చేసి మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. వీటి గురించి ఒక్క మాట కూడా ఈ సోకాల్డ్ అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఒక మాట కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కూడా రావట్లేదు, గట్టి స్టేట్మెంట్. నిజంగా మన భారతదేశంలో కాశ్మీర్లో ఏదో జరిగిపోయిందని మాట్లాడేవాళ్ళు అక్కడ మాట్లాడకపోవడం ఇది పిరికి పంద చర్యగానే మనం చూడాలా. పైపెచ్చు తాలిబాన్ని ఒక సాఫ్ట్ ఆర్గనైజేషన్ గా పోర్ట్రే చేసే ప్రక్రియలో వీళ్ళు ఉన్నారు. అవును, కరెక్ట్. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ దగ్గర నుంచి తీసుకుని ఇవన్నీ కూడా లెఫ్ట్ లిబరల్ మీడియా అని ఏదైతే అంటామో వీళ్ళందరూ కూడా గత తాలిబాన్ లాంటిది కాదు, ఇప్పుడు తాలిబాన్ మారిపోయింది, ఇప్పుడు వాళ్ళు హక్కులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చూడు వాళ్ళు ఎంత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక స్త్రీ రిపోర్టర్ కూడా ఉంది, ఒక లేడీ రిపోర్టర్ కూడా ఉంది. చూడు లేడీ రిపోర్టర్ని పంపించలేదు వాళ్ళు, అంటే చాలా మారిపోయారు, వీళ్ళ శాంతి దూతల కింద వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఇది ముందస్తుగా వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఒక స్టెప్ ముందరేది. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని మీరు రికగ్నైజ్ చేసే పరిస్థితికి మీరు దిగజారంటే మీ పరిస్థితి ఏంటి? మీకు ప్రపంచంలో నేతృత్వం వహించగలిగినటువంటి అధికారం మీకు ఉందా? ఇంకా నిజంగా మీ భావజాలం అన్నది ఎవడైనా నమ్ముతాడా? డెమోక్రసీ అంటే ఎవడైనా నమ్ముతాడా? డెమోక్రసీ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది. అక్కడ చూస్తే మిగిలింది 4 దేశాలు ఏవైతే మిగిలాయో అవి ఒకటి కూడా డెమోక్రసీ లేదు. రష్యా, చైనా, పాకిస్తాన్ అండ్ ఇరాన్. సరే, ఎలక్షన్లు జరిగినాయంటే 4 దగ్గర ఎలక్షన్లు జరుగుతాయి. డెమోక్రసీ ఏంటో మనకు తెలుసు, ఏదో డెమోక్రసీ ఉందో. డెమోక్రటిక్ కంట్రీస్ అన్ని ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి అంటే డెమోక్రసీ ఓడిపోయింది అక్కడ. 20 ఏళ్లుగా మీరు అక్కడ డెమోక్రసీ ఏదో ఈయన మేము రాష్ట్రాలు నిర్మించడానికి వెళ్ళలేదు అని చెప్పి బైడెన్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినా, మీరు బుష్ స్టేట్మెంట్ తీసుకోండి, ఒబామా స్టేట్మెంట్ తీసుకోండి, వాళ్ళందరూ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు? అప్పుడు మేము అక్కడ రాష్ట్రాన్ని నిర్మిస్తామనే వెళ్ళారు వాళ్ళు. అవును, నిర్మించారు.
ఆఫ్టర్ ఆల్ ఒసామా బిన్ లాదన్ని చంపేసిన తర్వాత 10 ఏళ్ళు మీరు ఎందుకున్నారు అక్కడ? మేము ఆ ప్రభుత్వాన్ని దానికి సపోర్ట్ కావాలి, దానికి ఉంటాము, డెమోక్రసీని అక్కడ నిలబెట్టి మేము వస్తాము అని చెప్పారు అప్పుడు. ఇప్పుడేమో వేరే మాట మాట్లాడుతున్నారు. అంటే మీరు 20 ఏళ్లలో మీరు ఏం చేశారు? మీరు డెమోక్రసీ నిలబెట్టగలిగారా? మీరు డెమోక్రసీ రాలేదు కదా, డెమోక్రసీ పట్ల గౌరవం కూడా రాలేదు కదా. పోనీ వాళ్ళు డెమోక్రటిక్ ప్రయత్నం చేసి పోనీ అక్కడ ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందంటే 98%, 99% మంది అదే షరియా కోరుకుంటున్నారు, అదే దాంట్లోనే ఉన్నారు. అంటే మీ డెమోక్రసీ మీకు అర్థమైనటువంటి పరిభాషలో డెమోక్రసీ అక్కడ రుద్దుతాను అంటే కుదరదు. ఏ దేశానికి ఆ దేశానికి ఒక డెమోక్రసీ ప్రజల యొక్క భావజాలం, ప్రజల యొక్క వాళ్ళ అభిప్రాయం అన్నది గవర్నెన్స్లో ప్రభుత్వంలో ఉండాలి. అది ఏ విధంగా ఉంటుంది అని మీరు నిర్ణయించలేరు. ఓకే, మీ డెమోక్రసీని అన్ని దేశాల మీద రుద్దుతూ పోయినందువల్ల ఈ ప్రమాదాలు వస్తున్నాయి. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి జిర్గాన్ ఉంది, లోయ జిర్గాన్ ఉన్నది, వాళ్ళకు ట్రైబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రైబ్లో వాళ్ళ ట్రైబల్ సొసైటీలో డెమోక్రసీ ఉంటుంది. వాళ్ళలో ఒక నేతను ఎవరో ఎన్నుకుంటారు, వాళ్ళు ఎవరో చర్చించుకుంటారు, అది చేస్తారు. అట్లా ఒక్కొక్క ట్రైబ్కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. అన్ని రిప్రజెంటేటివ్ కలిస్తే లోయ జిర్గా ఉంటుంది. అది వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. అదొక విధమైన డెమోక్రసీ. అది మీ డెమోక్రసీకి నచ్చకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు డెమోక్రసీని మీరు ఎలా అనగలరు? ఇప్పుడు కాలిఫోర్నియా తీసుకుంటే దాంట్లో 20 సీట్లు ఉంటే దాంట్లో 11 సీట్లు డెమోక్రాట్స్కి వచ్చి 9 సీట్లు రిపబ్లికన్స్ వస్తే 20 సీట్లు మీరు డెమోక్రటిక్ ఖాతాలోకి చేరుస్తున్నారు మీరు. అదే డెమోక్రసీయా? అదే మీ దాని డెమోక్రసీ అంటున్నారు మీరు, రైట్? సో అలాగే మనకు భారతదేశంలో చూస్తే ఇక్కడ మనకు లేటెస్ట్ ఏదో ఒక రాష్ట్రంలో 20 సీట్లు ఉన్నాయి మనకు. దాంట్లో 11 సీట్లు బీజేపీకి వెళ్ళి 9 సీట్లు కాంగ్రెస్కి వెళ్ళిందంటే పార్లమెంట్లో వాళ్ళకి 11 వీళ్ళు 9 ఉంటాయి. కానీ 20కి 20 తీసుకెళ్ళి మీరు బీజేపీ ఖాతాలో వేయరు కదా. అవును, అమెరికాలో అది పరిస్థితి. దాన్ని మీరు డెమోక్రసీ అని అంటారు మీరు. సో మీరు చెప్పిందే డెమోక్రసీ, మిగతాది డెమోక్రసీ కాదు అని మీకు ఉన్నటువంటి అహంభావన ఏదైతే ఉన్నదో దాన్ని మిగతా వాళ్ళ మీద రుద్దడం వల్ల మీరు ఫేస్ చేస్తున్నారు. కరెక్ట్. డెమోక్రసీ ఓడిపోయింది. డెమోక్రసీ వల్ల మీ సైన్యం కూడా ఓడిపోయింది. మీ డెమోక్రసీ ఓడిపోవడం వల్ల మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి సైన్యం కూడా ఓడిపోవాల్సి వచ్చింది అక్కడ. ఎందుకంటే సైన్యంకి బలం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, గన్ను ఉండొచ్చు. మనం ఎన్నో విషయాలు చూసాము కాశ్మీర్లో. వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ స్టెన్ గన్స్ పట్టుకొని ఉన్నా ఎదురుగా వాడు కర్ర తీసుకొచ్చి రాయి పెట్టి కొడుతుంటే వీళ్ళు నిస్సహాయంగా నిలబడినటువంటి పరిస్థితి మనం చూసాం మనం. అలాగే రైట్స్ అవుతున్నప్పుడు కూడా అంతే, వాళ్ళు వచ్చి దారుణంగా వీళ్ళని పోలీసు వాళ్ళని కొడుతుంటే పోలీసు వాళ్ళు ప్రాధాయపడుతున్నారని వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, చేయలేని పరిస్థితి. అంటే మీకు అస్త్రం కాదు అక్కడ కావాల్సింది, అస్త్రం వెనకాల ఉన్న శక్తి ఇంపార్టెంట్. మీ అస్త్రం వెనకాల ఉన్న శక్తి ఏంటి? మీ డెమోక్రసీ. మీ డెమోక్రసీ ఫెయిల్ అయింది కాబట్టి అస్త్రం పనిచేయలేదు అక్కడ. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది అమెరికాకే కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఇది ఒక పెద్ద. ఇప్పుడు డెమోక్రసీ ఇన్ డేంజర్ అని సోకాల్డ్ కుహనావాదులు రెగ్యులర్గా మాట్లాడే మాట. ఇప్పుడు మీరు అన్నట్టుగా డెమోక్రసీ డేంజర్లో ఉందా? డెమోక్రసీ అనే ఆ పాలసీయే ఫెయిల్ అయిందా? ఫెయిల్ అవ్వడం కూడా అనివార్యమా? డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో, వెస్టర్న్ డెమోక్రటిక్ మోడల్ ఏదైతే ఉన్నదో, ఆ స్ట్రక్చర్లోనే మనకు ఫాల్ట్స్ ఉన్నాయి. అది ఫెయిల్ అవుతున్నది. వెస్టర్న్ డెమోక్రటిక్ స్ట్రక్చర్లో ఏముందంటే ఎవరు గెలుస్తాడో వాడే విజేత. ఒక్క ఓటు తక్కువ వచ్చిన వాడిని కూడా ఓడిపోయావు అంటున్నారు. గెలుపు ఓటమికి లింక్ చేసే డెమోక్రసీ పెట్టారు. అది డెమోక్రసీ కాదు. ఒక ప్రాంతంలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో కొంతమంది ఒకతనికి ఓటు వేసి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి ఓటు వేసి ఉండొచ్చు. కానీ గెలిచిన వాడికి ఆ ఊర్లో మెజారిటీ లేకపోవచ్చు. 25%, 30% తోట అతను ఎంపీ అయిపోతున్నాడు, ఎమ్మెల్యే అవుతున్నాడు, కౌన్సిలర్ అవుతున్నాడు. అంటే 65%, 70% అతనికి వ్యతిరేకంగా పడ్డాయి ఓట్లు. కానీ ఇతన్ని మీరు విన్నర్ అని ఎలా చెప్తున్నారు మీరు? టిపికల్గా హైదరాబాద్ తీసుకుందాం కాన్స్టిట్యుయెన్సీ. ఓవైసీకి 30-33% ఓట్లు రావచ్చు. అంటే 65-67% ఓవైసీకి వ్యతిరేకంగా పడ్డాయి. అది ఎంబీటీకి పడి ఉండొచ్చు, బీజేపీకి పడి ఉండొచ్చు, టీఆర్ఎస్ పడి ఉండొచ్చు, కాంగ్రెస్, టీడీపీ ఎవరికి పడినా పడి ఉండొచ్చు. కానీ 33% తోటి ఆయన వెళ్ళి అక్కడ ఆయన ముస్లిం అజెండాని పార్లమెంట్లో నడిపిస్తే, ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆయన ఓటేస్తే మిగతా 67% కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నట్ల లెక్క. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ మాట ఎవడు డెమోక్రసీలో నిలవట్లేదు కదా. ఈ డెమోక్రటిక్ మోడల్ అన్నది వెస్ట్రన్ వరల్డ్లో సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు యూనిఫామిటీ ఉంటుంది. అందరూ క్యాథలిక్సే ఉంటారు, అందరూ ప్రొటెస్టెంట్సే ఉంటారు.
లేదా అందరూ ఒకటే స్లావిక్ ట్రైబ్లో నుంచి వస్తారు. చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న దేశాలు కాబట్టి అక్కడ ఆ మోడల్ పనిచేస్తుంది. మనకున్నటువంటి వైవిధ్యంలో, మనకున్నటువంటి డైవర్సిటీలో ఆ మోడల్ పనిచేయదు మన దగ్గర. పని చేయకపోయేసరికి ఏమైందంటే అల్టిమేట్గా దీంట్లో మనం ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం మనం. ఓకే, ఎందుకంటే గెలవాలి కదా. ఒక వర్గానికి మధ్యలో చీలిక తీసుకొచ్చి వీళ్ళు కొట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేమో నేను అంతే నీకోసమే చేస్తాను, నీకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం, ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసలు ఎందుకు పనికిరారు, ఓట్ బ్యాంక్ మాత్రమే అంతగా ఎందుకు పనికిరారు, మీరే అసలు సమాజాన్ని కాపాడేవాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం. మనం కులాల వారీగా మనం భవనాలు తయారు చేసుకుంటాం. అంటే ఈ సమాజాన్ని ఎంత చీల్చి ఆ చీలికలలో మనం వేటాడగలిగితే మనకంత ఓట్లు వస్తాయి. ఇది డెమోక్రసీ తయారైంది మనదే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉంది. అది అమెరికాలో కూడా చూస్తే మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసరం, ఇందాక చెప్పాను కదా, లటినో ఓట్ బ్యాంక్ కోసరము, అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు లేకపోయినా వాళ్ళు అమెరికన్ సిటిజన్సో కాదో కూడా తెలియదు, కానీ వాళ్ళు ఓల్డ్ వేసేయచ్చు, వాళ్ళ ఐడెంటిటీ కూడా చెక్ చేయట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాలెట్ పేపర్లు పోస్ట్ నుంచి వచ్చాయంటే దాని వ్యాలిడేషన్ లేదు. సడన్గా మనం చూసాం వీడియోలు కింద నుంచి తీసి కట్ట తీసి వేసేయడం. అంటే ఈ భారతదేశం ఎప్పుడో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్కి వెళ్ళిపోయినా కానీ అమెరికా ఈ రోజు దాకా వెళ్ళలేదు. వాళ్ళు డెమోక్రసీ నీతులు మనకు చెప్పడం అండ్ ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు, మళ్ళీ మనకు వచ్చి చెప్తారు వాళ్ళు డెమోక్రసీ. సో అందుకని మనకు కూడా ముప్పు పొంచి ఉన్నది. ఇటువంటి భావజాలం నడుస్తూ వెళ్తే కనుక గెలవడానికి కోసము కరప్షన్ అవసరం. కరప్షన్ ఇదివరకు ఏంటంటే ఓటర్స్కి 1000 రూపాయలు 2000 ఇచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు బహిర్గతంగా ప్రభుత్వ సేవల ద్వారా ప్రభుత్వం ఇచ్చేటు రాయితీలు, సబ్సిడీస్ వల్ల వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు. హుజూరాబాద్కి వెళ్తే మైనారిటీ వెల్ఫేర్ ఇస్తారు, ఇంకా కూడా వెళ్తే గొర్రెలు బర్రెలు పంపకాలు చేస్తారు మీరు. అంటే మీకు అక్కడ ఓటర్లు ఏమున్నారో వాళ్ళకి అది ఇచ్చేసి మీరు ఓట్లు కొనుక్కుంటున్నారు. ఈ సిస్టమ్ నిజంగా సస్టైనబుల్లా కాదా? ఈ సిస్టమ్ ఇలాగే ఉంటే డెమోక్రసీ ఫెయిల్ అవుతుంది. మొట్టమొదటి ఫెయిల్యూర్ మనం అమెరికాలో చూస్తున్నాం. అమెరికన్ డెమోక్రసీ అనేది ఫెయిల్ అవుతున్నది. అది ఇంకా సస్టైనబుల్ కాదు. అది అక్కడ ఉన్నటువంటి చీలిక డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్స్ చాలా తీవ్ర స్థాయికి వచ్చేసింది. అక్కడ అంతర్కలహాలు రాబోయే కొన్ని రోజుల్లో అది చాలా సివిల్ అన్రెస్ట్కి దారితీసేటువంటి ప్రమాదం మనం చూస్తున్నాం, ప్రమాద సూచికలు కనిపిస్తున్నాం. వాళ్ళలోనే వాళ్ళు నిజంగా డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ట్రంప్ కనుక ఆర్డర్ ఇస్తే మీరు న్యూక్లియర్ అటాక్ చేయొద్దండి అని నాన్సీ పెలోసి ఆర్మీకి ఆవిడ లెటర్ రాసింది. నువ్వెవరు చెప్పడానికి? వాళ్ళ చట్టంలో, రాజ్యాంగంలో ప్రెసిడెంట్కి న్యూక్లియర్ బటన్ నొక్కేటువంటి అధికారం ఇచ్చింది వాళ్ళ చట్టం. జనవరి 19 దాకా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. ఆయన కనుక అటువంటి పరిస్థితి వచ్చి ఆయన డిసైడ్ చేసుకుంటే అటాక్ చేసే అధికారం ఆయనకు ఉన్నది. ఆయనకు అధికారం లేదని చెప్పడానికి నువ్వెవరు? అంటే నీకు వ్యవస్థ సిస్టంతో నీకు పని లేదు, వ్యక్తిగతమైన పోరుతోటి నువ్వు నిర్ణయిస్తున్నావు. అంటే డెమోక్రటిక్ స్ట్రక్చర్ మీద నీకే నమ్మకం లేదని చెప్తున్నావు నువ్వు. వెనకాల ప్రెసిడెంట్ మాట్లాడుతుంటే ఆయన స్పీచ్ని చింపేస్తున్నావు నువ్వు, నాన్సీ పెలోసి. అంటే వాళ్ళలోనే డెమోక్రసీ మొత్తం కొలాప్స్ అవుతున్నది. మనకు సైన్స్ చూస్తున్నాం. దాని యొక్క పర్యవసానమే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయారు. సో ఓకే, సిస్టమ్ ఫెయిల్ అవ్వడం అనేది ఈరోజు ఈ పర్యవసానాలకు కారణం అంటున్నారు. సో యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇందాక మీరు చెప్పిన ఈ సిస్టమ్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడడం కంటే మళ్ళీ మనం లెట్స్ కమ్ బ్యాక్ టు గ్లోబల్ రౌండప్లో భాగంగా ఈ ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా రష్యా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇక్కడెక్కడ డెమోక్రటిక్ స్ట్రక్చర్ లేదు, కానీ వాళ్ళే అక్కడ దౌత్య కార్యాలను నడిపిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఒక తాలిబాన్ రాజ్యాన్ని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. మిగతా దేశాల్లో కూడా అట్లాంటి అన్రెస్ట్ వచ్చిన సందర్భాల్లో ఎవరికి సంబంధం లేనట్టుగా ఉండే అవకాశాలు మెండుగా కనబడుతున్న టైంలో ఈ సిస్టమాటిక్ ఫెయిల్యూర్ని ఎలా అధిగమించాలి? ఇప్పుడు వెస్ట్లో వచ్చిన సమస్య వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం అనేది అమెరికన్ నైజం. అది మొదటి నుంచి అది మనం చూస్తున్నది. సో అక్కడ ఫెయిల్ అయింది కాబట్టి మనం కామ్గా ఉండాలా, లేకపోతే మిగతా దేశాలు కూడా అదే ఫాలో అవుతున్నాయా? బ్రిటన్ లాంటి దేశాల్లో, లేకపోతే జర్మనీ లాంటి దేశాల్లో, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది? అక్కడ కూడా ఇదే పరిస్థితి. అల్ట్రా రైట్ వింగ్ అని వాళ్ళ పేర్లు, వాళ్ళ భాషలో అల్ట్రా రైట్ వింగ్ అని చెప్తారు. అంటే యాంటీ ఇమిగ్రేషన్ కావచ్చు, లేదా యాంటీ మైనారిటీస్ కావచ్చు, ప్రో చర్చ్ పార్టీలు, అలాగే ప్రో సావరనిటీ, అంటే యూరోపియన్ యూనియన్ మాకు అక్కర్లేదు అన్నటువంటి. ఎందుకు బ్రిటన్లో గెలిచారు కదా వాళ్ళు, బ్రెక్సిట్ గెలిచారు కదా వాళ్ళు. అంటే ఒక
కంప్లీట్ రైట్ వింగ్ భావజాలం అన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి గెలుస్తున్నాయి అక్కడ. వాటి యొక్క ప్రాబల్యం పెరుగుతున్నది. గెలవడం అంటే కూడా ప్రాబల్యం పెరుగుతున్నది. అంజలా మర్కెల్ లాంటి వాళ్ళు చాలా కష్టం మీద లాస్ట్ టైం గెలవడం జరిగింది. అది ఆవిడ గట్టి పోటీ ఇస్తున్నారు రైట్ వింగ్ పార్టీస్. అలాగే మనకు ఇజ్రాయెల్లో చూసాం, ఇజ్రాయెల్లో కూడా రైట్ వింగ్ పార్టీయే ఇప్పుడున్నటువంటి నఫ్టాలీ బెనెట్, చాలా అల్ట్రా రైట్ వింగ్ అతను. సరే, అతను లెఫ్ట్ వింగ్ పార్టీలు కూడా తీసుకొని కోయలేషన్ పెట్టుకున్నాడు, అది కథ వేరే. కానీ బట్ బెంజమిన్ నెతన్యాహు కంటే కూడా రైట్ వింగ్ అతను ఈరోజు పవర్కి రాగలిగాడు. అలాగే మనకు ఫ్రాన్స్లో చూస్తే మ్యారీ లపిన్ అన్న ఆవిడ చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ గతసారి ఆవిడకి తక్కువ ఓట్లు వచ్చిండొచ్చు. క్యాంపెయిన్ చేశారు వీళ్ళు. ట్రంప్ని ఎలాగైతే ఓడిచ్చారో అలాగే సోషల్ మీడియా క్యాంపెయిన్ లెఫ్టిస్ట్ విపరీతంగా చేయడంతో ఆవిడ కొంత దెబ్బ తగిలింది. కానీ అల్టిమేట్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రైట్ వింగ్ అప్రోచే వాళ్ళు తీసుకుంటున్నారు. లిటరల్గా చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అంతా కూడా రైట్ వింగ్ అప్రోచే తీసుకుంటున్నారు వాళ్ళు. క్రమేపీ మనకు ఆ రైట్ వింగ్ అన్నది, అంటే రైట్ లెఫ్ట్ అన్నది భారతదేశంలో వర్తించదు. అది మనకి చాలా షేడ్స్ ఉంటాయి. కానీ యూరోప్లో అది చాలా ఫేమస్. కాబట్టి ఈ లెఫ్ట్ లిబరల్స్ అన్న వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు కష్టం మీద చేసుకుంటున్నా సమాజంలో ఈ రైట్ వింగ్ అప్రోచ్ అన్నది విపరీతంగా పెరుగుతున్నది. దానివల్ల వాళ్ళ సమాజంలో కూడా ఒక విధమైన ఫాల్ట్ లైన్స్ స్ప్లిట్ అవ్వడం అన్నది మనం చూస్తున్నాం. అది ఒపీనియన్స్ ఎవరికైనా ఏదైనా ఉండొచ్చు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి ఉండొచ్చు, అతను మనకు మంచి పనులు చేస్తాడన్న దీంతో మనం ఓట్లు వేయచ్చు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు నేను ఆ వ్యక్తి నచ్చినా నచ్చకపోయినా, ఇప్పుడు ట్రంప్ అంటే నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అమెరికాలో, కానీ వాళ్ళు డెమోక్రాట్స్కే ఓటేస్తారు. సో ఆ వర్టికల్ స్ప్లిట్ అన్నది ఆ వెస్టర్న్ వరల్డ్లో చూస్తున్నాం. ఎందుకంటే బైనరీ, ప్రతిదీ బైనరీలో నడుస్తుంది. ఇటా అటా అంతే, మధ్యలో షేడ్ ఉండదు వాళ్ళకు. కరెక్ట్. అదంతా కూడాను వాళ్ళ మత ప్రాతిపదిక మీద వచ్చినటువంటి ఇవన్నీ అనమాట. ఆర్ యు బిలీవర్ ఆర్ యు హీదన్, అంతే. రైట్? ఆర్ యు క్రిస్టియన్ ఆర్ యు పేగన్, రైట్? అలాగే ఆర్ యు విన్నర్ ఆర్ యు లూజర్, మధ్యలో ఏం ఉండదు వాళ్ళకి. మనకు అలా కాదు. అన్ని షేడ్స్ ఆఫ్ ఒపీనియన్ తీసుకొని మనం వెళ్ళగలిగినటువంటి కన్సెన్సస్ అప్రోచ్ అన్నది మన సంస్కృతిలో ఉంది. దానిని మనం ఒక మోడర్న్ స్ట్రక్చర్లో ఎలా తీసుకురావాలని చర్చించాలి. విస్తృతంగా మన దేశంలో చర్చ జరగాలి. 75 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 75 ఏళ్ల తర్వాత మన డెమోక్రసీ నిజంగా మనకు ఎంత మంచి చేసింది, దీనివల్ల నష్టాలు ఏం వచ్చినాయి, ముందు నష్టాలు ఏం రాబోతున్నాయి, ఇప్పుడు మనం చర్చించుకోవాలి. రైట్స్ ఉన్నాయి కానీ రెస్పాన్సిబిలిటీస్ లేవు, డ్యూటీస్ లేవు. కరెక్ట్. హక్కులు ఉన్నాయి, బాధ్యతలు లేవు. ఓకే. ఈ సమాజం ఎన్ని రోజులు ఉంటుంది మీకు? కరెక్ట్. ఉత్త హక్కులే ఉంటాయి కనుక బాధ్యతలు లేకపోతే ఏమవుతుంది పరిస్థితి? అవును. సో చివరిగా ఆఫ్ఘనిస్తాన్లో ఫ్యూచర్ మీకు ఎట్లా కనబడుతుంది? అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫ్యూచర్ ఏంటి, దాని ప్రభావం మన దేశాలపైన ఏ విధంగా ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్ అన్నది, దాంట్లో యుద్ధం జరుగుతున్నది భారత పాకిస్తాన్ల మధ్యనే. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరగకపోతే ఆఫ్ఘనిస్తాన్ శాంతిగానే ఉంటుంది. వీళ్ళిద్దరి యుద్ధం వల్ల పాకిస్తాన్ అక్కడ ఎవరిని కావాలంటే వాళ్ళని చైనా తీసుకొచ్చి పెడుతోంది. అమెరికాని తెచ్చిపెట్టింది, ఇప్పుడు చైనాని తెచ్చిపెడుతుంది. సోవియట్ యూనియన్ వాళ్ళకే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ ఎవరు వచ్చినా కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది పాకిస్తాన్. పాకిస్తాన్కి ఒకటే ఒక పాలసీ ఉన్నది, యాంటీ ఇండియా. అక్కడ భారతదేశం రాకూడదు, అదొకటే పాలసీ వాళ్ళకి. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ఉండదు, ఇది గ్యారంటీ. ఆఫ్ఘనిస్తాన్లో నుంచి మనకు వచ్చే ముప్పుని ముందస్తుగా మనం గమనించి ప్రోయాక్టివ్గా మనం ఏమైనా మెజర్స్ తీసుకోగలిగితే కొంత మనం దాన్ని తట్టుకోగలం. కానీ ప్రోయాక్టివ్ మెజర్స్ అంటే అక్కడ వెళ్ళి మనకు హాని చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు కష్టము నష్టము కలిగించే దిశగా మన దౌత్య వ్యవహారాలు మనం చేసుకోవాలి. ఇదేంటి, అది చాలా విస్తృతమైన చర్చ, దాన్ని డీప్గా వెళ్ళను నేను. మన ఇంట్రెస్ట్ కాపాడడం కోసం మన శత్రువులు అక్కడ ఏమైనా ప్రాజెక్ట్స్ పెట్టడము, వాళ్ళు అక్కడ ఏమైనా అక్కడ మనకు వ్యతిరేకమైనటువంటి తంజీంలను పెట్టడము చేస్తే కనుక అక్కడ వాళ్ళని దాడి చేయాలి. ఆఫ్ఘనిస్తాన్లో కాకపోవచ్చు, వాళ్ళ దేశంలోనే ఏ దేశం నుంచి ప్రేరణ జరుగుతుందో ఆ దేశంలోనే వాళ్ళకే ప్రశ్నలు పుట్టేలాగా మనం చేయగలగాలి. అది చేసినప్పుడే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. శక్తివంతులనే గౌరవిస్తుంది ప్రపంచం, శక్తిహీనుని ఎవడు కేర్ చేయడు. ఆ శక్తి మనం ప్రదర్శించవలసిన రోజు మనకి రోజు ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్లో అన్ఫార్చునేట్గా మనం కొంతకాలం ఇది మనం చూడబోతున్నాం. కానీ కొంత ఆపర్చునిటీ కూడా ఉన్నది. ఓకే. ఆపర్చునిటీ ఏంటంటే తాలిబాన్ అన్న వాళ్ళు
పాకిస్తాన్ చేతిలో సఫర్ కూడా అయ్యారు వాళ్ళు, చాలా నష్టపోయారు వాళ్ళు. ముల్లా బరాదర్ ఎవరైతే ఇప్పుడు మోస్ట్ లైక్లీ ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడో, ముల్లా బరాదర్ని 8 సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో పెట్టి హింసించారు. 2010 నుంచి 2018 వరకు 8 సంవత్సరాలు అతన్ని చాలా దారుణంగా ట్రీట్ చేశారు. ట్రంప్ ప్రేరణతోటి, ట్రంప్ యొక్క ప్రోద్బలంతో, ప్రెషర్ తోటి అతన్ని ఫైనల్గా విడుదల చేశారు 2018లో. ఇప్పుడు అతను ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు. పాకిస్తాన్ పట్ల అతనికి చాలా ప్రేమ మైత్రి ఉంటుందా? కరెక్ట్. దాన్ని భారతదేశం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 2010లో అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా అతను అమెరికాతోటి, భారతదేశంతో చర్చలు జరుపుతున్నాడు. ఫ్యూచర్ గవర్నమెంట్ ఎలా ఉండాలి అక్కడ, దాంట్లో అతని పాత్ర ఏముంటుంది, భారతదేశం దాన్ని ఎలా కోఆపరేట్ చేస్తుంది, ఇవన్నీ చర్చలు జరుగుతుండగా మాకు వ్యతిరేకంగా నువ్వు చర్చలు మొదలుపెట్టావా అని చెప్పి అతను తీసుకెళ్ళి జైల్లో వేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ పట్ల ఏం వాళ్ళ గౌరవం ఉంటుంది? చాలామంది కమాండర్స్ అక్కడ, మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ పాకిస్తాన్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని తాలిబాన్ కమాండర్స్, ఆఫ్ఘన్ ఆర్మీ కాదు, తాలిబాన్ కమాండర్స్ని మన కొంతమంది ఇన్సైడర్ లోపల ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు వెళ్ళి అడిగితే ముందర పక్కన ఉమ్మేసి ఇప్పుడు చెప్పండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. అంత హేట్రెడ్ ఉంది వాళ్ళకి పాకిస్తాన్ మీద అటువంటి వ్యతిరేకత ఉన్నా కానీ కూడా వాళ్ళకి గతి లేదు. పాకిస్తాన్ నుంచి సపోర్ట్ తీసుకోక గతి లేదు. వాళ్ళు ఇంకెవరు లేరు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ధనం కావాలి, చైనా నుంచి ధనం కావాలి, పాకిస్తాన్ నుంచి లాజిస్టిక్ సపోర్ట్ కావాలి, ఇవన్నీ కావాలి వాళ్ళకి. కానీ వాళ్ళకి హేట్రెడ్ ఉంది. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకోగలం? లేదు, భారతదేశంలో పుల్వామా మళ్ళీ ఇంకో అటాక్ అయ్యేంతవరకు మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామంటే కనుక అది మన చాయిస్, అది మన చేతిలో ఉన్న విషయం. అది లేదు, వాళ్ళలో ఉన్నటువంటి విభేదాలను మేము ఎక్స్ప్లాయిట్ చేస్తాం. ముందస్తుగా వాళ్ళని మనకు ప్రత్యక్షం కాకపోయినా పరోక్షంగా అయినా ఈ ఫాల్ట్ లైన్స్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మన శత్రువుల చేస్తున్నటువంటి వాళ్ళ కార్యకలాపాలని మనం తిప్పికొట్టగలమా? ముందస్తుగా మనం ప్లాన్ చేయాలి. కరెక్ట్. ఈ ప్రొయాక్టివ్ అప్రోచ్ లేదంటే కనుక మనం చూసి చూడకనే మన మీద టెర్రరిజం అనేది, ఇస్లామిక్ టెర్రరిజం అనేది మన మీద రుద్దబడుతుంది. ఓకే, సో ఇస్లామిక్ దేశాల పాత్ర ఏంటి? లాస్ట్ కంక్లూజన్. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా తటస్థంగా ఉన్నాయి. ఇప్పుడు ఓఐసీ అనేది అసలు మీటింగ్ కూడా కాల్ ఫర్ చేయలేదు. కరెక్ట్. వాళ్ళందరూ కూడాను ప్రస్తుతానికి మన భారత కూటమిలోనే ఉన్నాయని అనుకోవచ్చు. మనందరం ఒక కూటమిలో ఉన్నాం ప్రస్తుతానికి. పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో, పర్షియన్ గల్ఫ్ ఉత్తరాన ఒక కూటమి, పర్షియన్ గల్ఫ్ దక్షిణాన ఒక కూటమి తయారైంది. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ ఉత్తరాన ఇరాన్, ఇప్పుడు బహుశా తాలిబాన్, పాకిస్తాన్, వీళ్ళందరూ కూడాను ఒక కూటమిగా తయారవుతారు. దక్షిణాన యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, వీళ్ళందరూ ఒక కూటమి. ఈ రెండిటికి లింక్ ఇజ్రాయెల్. ఓకే, ఇది అక్కడ జరుగుతున్నది. ఇరాన్, ఇప్పుడు ఇజ్రాయెల్ అంతా ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఫోకస్ అంతా ఇరాన్ మీద. ఇరాన్ న్యూక్లియర్ దీని మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సౌదీ అరేబియా కావచ్చు, సున్నీ ప్రపంచం కూడా దాని మీదే ఫోకస్ ఉంది వాళ్ళకు. ఇరాన్ మీద ఫోకస్ ఉంది వాళ్ళు. అందుకని తాలిబాన్ కానీ దీని నుంచి పట్టించుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ కూడా మనం అపేక్షించలేము. ఎవరు తాలిబాన్ అపేక్షించలేదు. వాళ్ళకు తాలిబాన్కి ఇప్పుడు ఒకటే సోర్స్ ఏంటంటే చైనా నుంచి రావాలి. తర్వాత ఒకవేళ రికగ్నిషన్ వస్తే ఐఎంఎఫ్ నుంచో అమెరికా నుంచో వాళ్ళు కొంత ఫండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికా దురదృష్టవశాత్తు తాలిబాన్ రికగ్నైజ్ చేసే వాళ్ళని పరిగణన తీసుకునేటువంటి దిశగానే వీళ్ళు పావులు కలుపుతున్నారు. అన్ఫార్చునేట్లీ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసే దిశగానే ఈ బైడెన్ ప్రభుత్వం నడుస్తున్నది. మరి ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తే వీళ్ళు రికగ్నైజ్ చేస్తారా? చేస్తే ఏమవుతుంది? అమెరికా రికగ్నైజ్ చేసిందంటే సౌదీ, యుఏఈ, ఖతార్ ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేస్తాయి ఆటోమేటిక్గా. కరెక్ట్. కాబట్టి మనం వచ్చే వారం 10 రోజుల్లో పరిణామాలు ఏమవుతాయో చూడాలి. కరెక్ట్. ఎఫెక్టివ్గా మాత్రం డెమోక్రసీ అన్న కాన్సెప్ట్ అక్కడ ఓడిపోయింది. డెమోక్రసీ అన్నది ఇప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీ యాజ్ అ కాన్సెప్ట్ నేను తప్పనట్లేదు. ప్రజల యొక్క అభిప్రాయం అన్నది కరెక్ట్. కానీ దాన్ని ఎలా మీరు ఒక సిస్టమ్ కింద రూపొందించి మీరు ముందుకు తీసుకొస్తారో అన్నది వెస్టర్న్ మోడల్ అన్నది ఫెయిల్ అయింది. దానికి ఇంకో ప్రత్యామ్నాయమైన డెమోక్రసీకి ఒక ప్రత్యామ్నాయమైన మోడల్ తీసుకురావాలి. ఏషియన్ దేశాలలో సపరేట్గా ఉంటుంది. ఎస్పెషలీ ఇటువంటి కొంత నాగరికత లోపించినటువంటి దేశాల్లో వేరేలాగా ఉంటుంది. కొంత నాగరికతలో పురోగతి చెందిన దేశాల్లో వేరేలాగా ఉంటుంది. సో దీని పరిభాష మార్చవలసిన సమయం ఉన్నది. ఈ ఓటమి తర్వాత అమెరికా ఎప్పుడైతే క్షీణిస్తున్నదో అప్పుడు అమెరికన్ డెమోక్రసీకి ప్రత్యామ్నాయంగా, అమెరికన్ శక్తికి ప్రత్యామ్నాయంగా కూటమిలు ఏర్పడతాయా, ఇంకేదైనా శక్తులు ఎదిగి వస్తాయా
అది భవిష్యత్తు చెప్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, చాలా అంశాలు వివరణాత్మకంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అది ఇవాల్టి గ్లోబల్ రౌండప్. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం మేము అక్కడికి వెళ్ళాము అనే దృక్కోణంలో గతంలో అమెరికన్ ప్రెసిడెంట్స్ మాట్లాడారు. కానీ ఈరోజు దేశ నిర్మాణం కోసం మేమేం ప్రయత్నం చేయడానికి అక్కడికి వెళ్ళలేదు అనే భావనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఒక పూర్తిగా తాలిబాన్ దేశంగా మారిపోతున్న ఈ పరిస్థితులను చూస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడం కాదు, ఆ ప్రజాస్వామ్యం అనే కాన్సెప్ట్లోనే ఉన్న లోపాలు ఈరోజు బహిర్గతమవుతున్నాయి. వాటి విషయంలో మళ్ళీ పునరాలోచించుకోవాలి వెస్టర్న్ దేశాలు అనేది మామిడి గిరిధర్ గారి అంచనా, విశ్లేషణ. సో ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాల ప్రభావం చాలా సీరియస్గానే అన్ని దేశాలపైన ఉంటుంది. అయితే అన్ని దేశాలు వారి వారి దృక్కోణంలో వారి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆల్రెడీ భారతదేశం కూడా ఈ పరిణామాల్ని ఆచితూచి గమనిస్తూనే మనదైన పంథాలో ఒక రోడ్ మ్యాప్ని వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా మనకు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా దేశ సమగ్రతను కాపాడే విధంగా ఆయా దేశాల ప్రభావం, వాళ్ళ సమస్యలు మన దేశంపైకి స్పిల్ ఓవర్ కాకుండా ఉండే విధంగా మన దేశం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.